హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొదటి అప్డేట్ చూసినట్లయితే భూమిపై విద్యుత్ క్షేత్రాన్ని కనుగొన్న నాసా అంటూ రావడం అయితే జరిగింది. అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సబ్ ఆర్బిటాల్ రాకెట్ నుండి పొందిన డేటాను ఉపయోగించి భూమిపై విద్యుత్ క్షేత్రాన్ని మొదటిసారిగా కనుగొన్నది. అయితే ఈ ఆవిష్కరణ గత 6 దశాబ్దాలలో నాసా అతిపెద్ద ఆవిష్కరణలో ఒకటిగా తెలుపుతున్నారు. అయితే నాసా శాస్త్రవేత్తల బృందం మొదటిసారిగా మన గ్రహం మీద విద్యుత్ క్షేత్రాన్ని కొలుస్తుంది. ఈ విద్యుత్ క్షేత్రం భూమి దాని గురుత్వాకర్షణ అయస్కాంత క్షేత్రాల వలె ముఖ్యమైనదిగా భావించబడుతుంది. మరొక అప్డేట్ చూసినట్లయితే గురుగ్రామ్లో సౌత్ ఆఫ్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎన్ఈపిలో భాగంగా ఏర్పడుతున్న తొలి విదేశీ విద్యాలయంగా తెలుపుకోవచ్చు. జాతీయ విద్యా విధానంలో ఎన్ఈపి భాగంగా దేశంలోనే తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు కాబోతున్నట్టు తెలుస్తుంది. గురుగ్రామ్లో బ్రిటన్కు చెందిన సౌత్ ఆఫ్టర్న్ యూనివర్సిటీ తన ఆఫ్లైన్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తుంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గురువారం ఢిల్లీలో వర్సిటీ ప్రతినిధులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ను అందజేశారు. భారత్లోని క్యాంపస్ అందించే డిగ్రీలు బ్రిటన్ వర్సిటీ డిగ్రీలతో సమానంగా ఉంటాయని తెలిపారు. యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. సౌత్ ఆఫ్టర్న్ భారత క్యాంపస్లో జూలై 2025 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మొదట బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటింగ్, లా, ఇంజనీరింగ్, ఆర్ట్, డిజైన్, బయో సైన్సెస్, లైఫ్ సైన్సెస్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మరొక అప్డేట్ చూసినట్లయితే అంబానీని మించిన అదానీ ఇండియాలోనే నెంబర్ 1 అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదానీ యొక్క సంపద వచ్చేసి 11.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొదటి స్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో ముఖేష్ అంబానీ నిలవగా మూడవ స్థానంలో శివ నాడర్ అయితే నిలిచాడు. 1539 మంది సంపద 1000 కోట్లకు పైనే ఉంటుందని ఉరాన్ ఇండియా వెల్లడించింది. హిడెన్బర్గ్ నష్టాల నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ గతేడాది తన సంపదను భారీగా పెంచుకున్నారు. ఆయన సంపద ఏకంగా 11.6 లక్షల కోట్లకు చేరుకుంది. ఉరాన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అదానీ నిలిచారు. ముఖేష్ అంబానీ సంపద గతేడాది 25% పెరిగి 10.14 లక్షల కోట్లకు చేరుకుంది. ఉరాన్ 2023 రిచ్ లిస్ట్ అదానీ సంపద 4.74 లక్షల కోట్లుగా, ముఖేష్ అంబానీ సంపద 8.8 లక్షల కోట్లుగా ఉంది. గత 10 ఏళ్లుగా గౌతమ్ అదానీ సంపద 44,000 కోట్ల నుంచి 11.6 లక్షల కోట్లకు పెరగడం విశేషం. ఉరాన్ ఇండియా రిచ్ లిస్ట్ 2014లో గౌతమ్ అదానీ 10వ ప్లేస్లో ఉన్నారు. హెచ్సిఎల్ ఫౌండర్ శివ నాడర్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 3వ స్థానానికి ధనవంతుడిగా నిలిచారు. ఆయన సంపద 3.14 లక్షల కోట్లకు పెరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ బాస్ సైరస్ పున్వాలా ఒక స్థానం కోల్పోయి 2.89 లక్షల కోట్ల సంపదతో 4వ ప్లేస్ లో ఉన్నారు. ఫార్మా దిలీప్ సంఘవి రిచ్ లిస్ట్ లో తన ర్యాంకు మెరుగుపరుచుకున్నారు. గత రిచ్ లిస్ట్ రిపోర్ట్ లో 6వ ప్లేస్ లో కొనసాగిన ఆయన ఈ ఏడాది 5వ ర్యాంకుని పొందారు. దిలీప్ సంపద 2.50 లక్షల కోట్లుగా ఉన్నది. బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఉరాన్ రిచ్ లిస్ట్ లో మొదటిసారిగా ప్లేస్ దక్కించుకున్నారు. ఆయన సంపద 7,300 కోట్లుగా ఉంటుందని అంచనా. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందిన బిలియనియర్ ఆయన టాప్ లో ఉన్నారు. సెకండ్ ప్లేస్ దక్కించుకున్నది జూహీ చావ్లా. సంపద 4,600 కోట్ల కంటే ఆయన సంపద చాలా ఎక్కువ. ఉరాన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో 16 మంది ప్రొఫెషనల్స్ కు చోటు దక్కింది. అరిస్ట్రా నెట్వర్క్ సిఇఓ జస్రీ ఉల్లాల్ 32.1 కోట్ల సంపదతో ఈ విభాగంలో టాప్ లో ఉన్నారు. డిమార్ట్ సిఇఓ నవీల్ నోర్హానోవ్ 6,900 కోట్లతో తర్వాత ప్లేస్ లో ఉన్నారు. గేరా డెవలప్మెంట్స్ కుమార్ ప్రీతం దాస్ సంపద అత్యంత వేగంగా పెరిగిందని, గత రిచ్ లిస్ట్ తో పోలిస్తే 566% వృద్ధి చెందిందని ఉరాన్ ఇండియా ప్రకటించింది. వాల్యూ పరంగా చూస్తే అదానీ అంబానీ సంపద ఎక్కువగా పెరిగింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్ అంటూ రావడం అయితే జరిగింది. ఇటీవల గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్ ను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యూనివర్సిటీ వారు యుఎన్ఈయు విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో 2020 నాటికి భారత్, చైనా సహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది 72% నీటి కష్టాలను చుట్టుముట్టి ఉన్నాయని తెలుస్తుంది. పాకిస్తాన్, ఇథియోపియా, ఐతి తదితర 24 దేశాల్లోనూ 6.42 కోట్ల మంది 8% ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన తాగునీళ్లు దొరకడం లేదని కష్టంగా ఉందని తెలిపారు. జల సంక్షోభంతో తీవ్రమైన ఆహార కోత ఏర్పడడం వల్ల ఆకలి చావులు పెరిగే అవకాశం ఉందని నివేదిక అయితే పేర్కొన్నది. ప్రపంచ జనాభాలో సుమారు 100 కోట్ల మంది 20% మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉన్నాయని రిపోర్ట్ అయితే స్పష్టం చేసింది. యుఎన్ఓ నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి సూచికలో ప్రధానమైంది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం. ఈ లక్ష్యంపై యుఎన్ఈయు
186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జలభద్రతా నివేదిక ఇటీవల విడుదల చేసింది. పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, ఛాద్, లైబీరియా, మడగాస్కర్ తదితర 24 దేశాల్లోనూ 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడి నీళ్లు కూడా అందుబాటులో లేవు. ఫిన్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లగ్జెంబర్గ్, లతివాయా తదితర దేశాల్లో 100 కోట్ల మంది, 49 దేశాల్లోనూ 100 కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైనా మనము ఈ యొక్క నీళ్ళని కలుషితం చేయకుండా మనము నీళ్ళని కాపాడుకుందాం, చెట్లని కాపాడుకుందాం, పరిశుభ్రంగా ఉంచుకుందాం. పరిశుభ్రమే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని మనం తెలుసుకోవాలి. మరొక అప్డేట్ చూసినట్లయితే పని ప్రదేశాల్లో వేధింపులపై షీ బ్యాగ్స్ పోర్టల్ అంటూ అయితే రావడం జరిగింది. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ షీ బ్యాగ్స్ పోర్టల్ను ప్రారంభించింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గురువారం షీ బ్యాగ్స్ పోర్టల్ను ప్రారంభించారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులకు వాటి పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. బాధితులు షీ బ్యాగ్స్ పోర్టల్లో ఫిర్యాదులు చేయవచ్చని కూడా వారు తెలిపారు. మరొక అప్డేట్ చూసినట్లయితే ప్రముఖ న్యాయ విధుడు ఏజీ నూరాని కన్నుమూత అంటూ రావడం అయితే జరిగింది. ముంబై శ్రీనగర్ ప్రముఖ న్యాయ విధుడు, రాజ్యాంగ నిపుణుడు, రచయిత ఏజీ నూరాని 94 గురువారం ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. నూరాని పూర్తి పేరు అబ్దుల్ గఫూర్ మజీద్ నూరాని. 1930 సెప్టెంబర్ 16న బొంబాయిలో జన్మించారు. న్యాయవాదిగా కెరియర్ని ప్రారంభించిన నూరాని బొంబాయి హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. రచయితగా, రాజకీయ వ్యాఖ్యాతగా చాలా పేరు సంపాదించుకున్నారు. దేశంలోని ప్రముఖ పత్రికలకు వ్యాసాలు రాశారు. రాజ్యాంగ అంశాలపై చేసిన విశ్లేషణలు ఆయనని ఎక్కువ పేరు తెచ్చాయి. పలు పుస్తకాలను కూడా అతను రచించారు. అందులో ప్రముఖమైనవి మనం చూసినట్లయితే ద కాశ్మీర్ డిస్ప్యూట్ 1947-2012, ఆర్టికల్ 370, ఏ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ది డిస్ట్రిక్షన్ ఆఫ్ హైదరాబాద్. కాశ్మీర్ నిపుణుడిగా నూరానికి పేరుంది. మరొక అప్డేట్ చూసినట్లయితే కాలుష్యంపై పోరుకు 2500 కోట్ల నౌక కోస్ట్ గార్డుకు అప్పగింత అంటూ రావడం అయితే జరిగింది. సాగర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా రూపాయలు 2500 కోట్లతో గోవా నౌక నిర్మాణ కేంద్రం GSL నిర్మించిన ప్రత్యేక నౌక సముద్ర ప్రతాప్ను రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ గురువారం భారత తిరగస్తీ దళానికి ఇండియన్ కోస్ట్ గార్డుకు అప్పగించారు. దీనిలో 72% పనిని ఆత్మనిర్భర్ కింద దేశంగానే పూర్తి చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అవాంఛిత శక్తుల నుంచి తీరాన్ని కాపాడటంలో కోస్ట్ గార్డ్ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. సముద్ర జలాల్లో కాలుష్యాన్ని, ముఖ్యంగా చమురు వ్యర్థాలను నిర్మూలించి జలచారాలను కాపాడేందుకు దోహదపడే అధునాత సాంకేతికతో ఈ నౌకలో ఉందని వివరించారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే విట్నెస్ గా రెజ్లర్ సాక్షి ఆత్మకథ అంటూ రావడం అయితే జరిగింది. కొన్నాళ్ల క్రితం బౌట్లలో, మేడల్లో పథకాలతో తదనంతరం ఢిల్లీ రోడ్లపై కనిపించిన భారత స్టార్ మహిళ రెజ్లర్ సాక్షి మాలిక్ ఇప్పుడు అక్షర రూపంలో చదివించనుంది. ఆమె స్వీయ చరిత్ర ఇప్పుడు పుస్తకం మార్కెట్లోకి రానుంది. విట్నెస్ పేరుతో ఆమె ఆత్మకథ అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు ప్రచురణకర్తలు వెల్లడించారు. రచయిత జోనానాథ్ సెల్వరాజన్ రాసిన ఈ పుస్తకాన్ని జుగ్గర్ నాట్ బుక్స్ అనే సంస్థ ప్రచురించింది. బౌట్లో నిబద్ధతను చాటిన ఆమె పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని నిజాయితీగా నిక్కబొచ్చినట్లు తెలిపింది. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీలో దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్పు అంటూ రావడం అయితే జరిగింది. అమరావతి గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన దిశ పోలీస్ స్టేషన్ల పేర్లను కూటమి ప్రభుత్వం మార్చింది. దిశ పోలీస్ స్టేషన్లకు బదులుగా మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మారుస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈ వీడియోలు చూసాం. వీడియో నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.